ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే మనకి వారాహి నవరాత్రులు వస్తున్నాయి. వారాహి నవరాత్రుల్లో ఏ రాశి వారు, ఏ లగ్నం వారు, ముఖ్యంగా లగ్నం నుంచి తీసుకోండి, ఏ లగ్నం వారు అమ్మవారిని ఏ రకంగా పూజిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడం ద్వారా ఎటువంటి ఫలితాలు కలుగుతాయి. అలా కాకుండా ఇప్పుడు నాకు రాశి నక్షత్రం ఏమీ తెలియదండి, తెలియనటువంటి వారు అసలు వారాహి అమ్మవారిని ఏ రకంగా పూజించాలి. వీడియో ఆఖరి వరకు చూడండి. అసలు వారాహి అమ్మవారిని పూజించడం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, అసలు పూజించవచ్చా పూజించకూడదా, ఏ సమయంలో పూజించాలి, ఏ సమస్య ఉన్నటువంటి వారు ఏ రకమైనటువంటి నైవేద్యం పెట్టాలనేటువంటి విషయాలన్నీ కూడా నేను మీకు చెప్తాను. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి గోచార రీత్యా పంచమ స్థానంలో కుజుడుంటూ శని యొక్క దృష్టి ఉంది. సో పంచమ స్థానం అనేటువంటి సంతానాన్ని, స్నేహితుల్ని, క్రియేటివ్ ఫీల్డ్స్ని, ఇటువంటి వాటిని సూచిస్తుంటుంది. అదే పంచమాధిపతి కుజుడు 12వ అధిపతి కూడా అయ్యాడు. అంటే ఏమిటి, విదేశాలకు వెళ్ళేటువంటి విషయంలోని, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయంలోని శని దృష్టి ఉండడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంటుంది. ఎప్పుడైనా ఈ శని కుజులు పరస్పరము వీక్షణ చేసుకునేటప్పుడు వరాహి అమ్మవారి యొక్క నవరాత్రులు వచ్చినప్పుడు ఈ నవరాత్రులు కనుక చేసినట్లయితే వాటి ప్రభావం తగ్గడం ద్వారా మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీ యొక్క జీవితం సాఫీగా సాగుతుంది. అయితే మీరు ఎలా చేయాలి చూసుకున్నట్లయితే అమ్మవారి యొక్క పటం పెట్టుకొని చక్కగా అమ్మవారికి అలంకరణ, పుష్పాలతో అలంకరణ చేసి ప్రత్యేకంగా కుంకుమతో పూజించండి. కుంకుమతో పూజించడము అమ్మవారి యొక్క స్తోత్రములు. దీంతోపాటు పంచమ స్థానంలో కుజుడున్నందుకు నరసింహస్వామి యొక్క అష్టోత్తరాలు కూడా ఈ నవరాత్రులు కనుక చేసినట్లయితే బాగుంటుంది. దీంతోపాటు మీరు బ్రహ్మచర్యం పాటించడము, నేల మీద నిద్రపోవడము, కాస్త సూర్యోదయానికి ముందే కాలకృత్యాలు తీర్చుకోవడము, ఇవి చేయండి. దీంతోపాటు మీరు స్వామివారికి, అంటే అమ్మవారికి కానీ స్వామివారికి కానీ నివేదించవలసినటువంటి పదార్థం ఏమిటి అంటే కందులతో చేసినటువంటి, కందిపప్పుతో చేసినటువంటిది, కందులతో చేసినటువంటి పదార్థాన్ని నివేదించండి. ఎర్రటి పుష్పాలతో పూజ చేయండి. ఎర్రటి వస్త్రం ధరించండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే గోవులకి బీట్రూట్స్ కానీ, అంటే కట్ చేసిన బీట్రూట్స్ కానీ, క్యారెట్స్ కానీ, బెల్లము, ఈ 3 పదార్థాలు పూజ అయిపోయిన తదనంతరం ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ, ముఖ్యంగా ఉదయం పూట పెడితే మంచిది. ఎందుకంటే చాలామంది సాయంత్రం పూట గోవుకు పెడతారు, గోశాలకు వెళ్ళి తినదు ఒక్కోసారి. ఎందుకంటే ఉదయం నుంచి అందరూ చాలామంది భక్తులు అక్కడికి వచ్చి గోవులకి ఏదో తినిపిస్తూ ఉంటారు, కడుపు నిండిపోయి ఉంటుంది, తీసుకోదు. అక్కడేం సంశయం వస్తుందంటే అయ్యో నేను పెట్టినటువంటిది గోవు తినలేదు, ఇదేమైనా నెగిటివ్ ఎఫెక్టా అనుకుంటూ ఉంటాం. అంటే అక్కడ మనం అర్థం చేసుకోం. ఉదయం అనుకోండి, రాత్రి నుంచి ఏమీ తినకుండా ఉంటుంది కాబట్టి కాస్త వెంటనే మీరు ఇచ్చినటువంటి పదార్థాన్ని గోవు తింటుంది కూడా. ఈ రకంగా గోవుకు తినిపించండి. అయితే గోవుకు తినిపించేటప్పుడు కూడా వరాహి అష్టోత్తరాలు చదువుకోవడం కానీ, లేనట్లయితే ఓం శ్రీమాత్రే నమః అని నామస్మరణ కానీ, లేనట్లయితే ఓం లక్ష్మీ నరసింహస్వామి నమః. ఎందుకంటే ఇక్కడ పంచమ స్థానం ఎప్పుడైతే మీకు యాక్టివ్ అయిందో పాజిటివ్గా ఎప్పుడు యాక్టివ్ అవుతుంది అంటే మీరు మంత్రము దేవతా సంబంధించి చేస్తున్నారు, దేవతా సంబంధించిన మంత్రంతో మీరు రెమెడీ చేస్తున్నారు, అప్పుడు 6వ స్థానం అనేటువంటి తగ్గుతుంది. దీనివల్ల ఏమవుతుంది, వివాహ సంబంధించిన విషయంలో గొడవలు ఉన్నా, స్నేహితులతో ఉన్నా, లేనట్లయితే ఏదైనా షేర్ మార్కెట్లో రాజకీయ సంబంధించిన విషయాల్లో గొడవలు ఉన్నా, ఇటువంటివి ఏ ఇబ్బంది ఉన్నా సరే, లేదా విదేశాలకు వెళ్ళాల్సింది ఏదో కొన్ని కారణాల వల్ల ఆగిపోతున్నా, ఎందుకంటే 12వ అధిపతి అయ్యాడు కుజుడు, అక్కడ పంచమంలో ఉంటూ శని చేత చూడబడుతున్నాడు, ఈ దోషాలన్నీ కూడా తగ్గుతాయి. దీంతోపాటు శని వక్రించి 2వ స్థానాన్ని చూస్తున్నందుకు శని 2వ స్థాన వీక్షణ వల్ల ధన సంబంధించిన ఇబ్బంది కూడా తగ్గుతుంది, రుణ సంబంధించిన ఇబ్బంది కూడా తగ్గుతుంది. చాలామందికి సంశయం ఏంటంటే ఇంట్లో పటం పెట్టుకోవచ్చా వారాహి అమ్మవారిది. దీనికి మీకు ఒక విషయం చెప్తాను. వారాహి అమ్మవారు సప్తమాతృకలలో ఒకరు, సప్తమాతృకలను మనకు ఉంటారు. అదేవిధంగా మనకి వరాహి అమ్మవారు ఎవరైతే ఉన్నారో అది ఎవరికి సంబంధించింది అంటే వరాహస్వామి యొక్క శక్తి అనమాట. వారాహి అంటే ఎవరి జన్మజాతకంలో అయినా కుజుడు స్థితి బాగాలేదనుకోండి, అంటే మార్స్ బాగా పాడైపోయాడు, అప్పుడు ఏమవుతుంది, యాక్సిడెంట్స్ అవ్వడము, భూ సంబంధించిన వివాదాలు ఉండడము, లేదా అన్నదమ్ములతో గొడవలు ఉండడము, లేనట్లయితే శక్తిహీనతగా ఉండడము, లేదా బీపీ లెవెల్స్ బాగా పెరగడము, మరియు మీకు చిన్న చిన్న విషయాలకి గొడవలు అయిపోవడం, ఇంట్లో ప్రతిదీ కూడా కష్టతరంగా సాగుతూ ఉంది. చాలామంది అంటుంటారు చూసారా, అబ్బా నా లైఫ్ ఏంటోనండి ప్రతిదీ కష్టంగానే ఉంది, చిన్నప్పటి నుంచి కూడా ఏదీ నాకు సునాయాసంగా దక్కలేదు అంటూ ఉంటారు. అంటే దాని అర్థం ఏమిటి, మీకు మీ జన్మజాతకంలో కుజుడు యొక్క స్థితి పాడైపోయింది.
వీటన్నిటినీ కూడా ఈ యొక్క ఇబ్బందుల నుంచి ఫస్ట్ తొలగిస్తుంది అమ్మవారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోవాలా వద్దా అనేటువంటి సంశయం మొట్టమొదటిగా తీసేయండి. ఎందుకంటే మనలోనే సమస్త దేవతలు ఉంటారు. మనలో కంప్లీట్గా ఈశ్వరుడు దగ్గర నుంచి, విష్ణువు దగ్గర నుంచి, అమ్మవారి యొక్క ఏవైతే అవతారాలను అన్నీ కూడా మనలో ఉంటాయి. అన్ని శక్తులు మనలో ఉంటాయి. బ్రహ్మాండము పిండాండం అంటారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనము తెలియకుండానే చిన్న చిన్న దోషాలు చేస్తూ ఉంటాం ప్రతిరోజు కూడా. సూర్యోదయం అయిన తర్వాత మలమూత్ర విసర్జనలు చేయడం, అదేవిధంగా ఒక్కొక్కసారి సందర్భం లేకపోయినా సరే ఏదో ఒక మాట మాట్లాడడం, అబద్ధం చెప్పడం, ఇట్లాంటి ఇవన్నీ చాలా పెద్ద పెద్ద దోషాలు. అసలు అటువంటివన్నీ మనం మర్చిపోయి ఇంట్లో ఫోటో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, పూజించవచ్చా పూజించకూడదా అనేటువంటి పిచ్చి పిచ్చివన్నీ మనం ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి పొరపాటును కూడా మీరు అమ్మవారు అది అనే భావంతోనే చూడండి. కానీ ఇదొక, ఎందుకంటే లలిత అమ్మవారి దగ్గర వారాహి మరియు శ్యామల అమ్మవారు ఇద్దరు ఉంటారు. ఈ యొక్క వారాహి అమ్మవారి పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే, ముఖ్యంగా స్థిరత్వం అనేటువంటిది పెరుగుతుంది. స్టెబిలిటీ అంటారు చూసారా. కొంతమంది అంటుంటారు, ఏమండి మా పిల్లవాళ్ళు ఎందుకో, మా అబ్బాయి లేదా మా అమ్మాయి కుదురుగా ఉండట్లేదండి. కుదురునిస్తుంది, కుదురునిచ్చేటువంటి అమ్మవారు వారాహి అమ్మవారు. అలాగే రెండవది ఏంటంటే, నేను ఉద్యోగంలో ఒక దగ్గర స్థిరంగా ఉండలేకపోతున్నానండి, మాటిమాటికి మారిపోవాల్సి వస్తుంది. అది ఎందుకు జరుగుతుంది? మీ జన్మజాతకంలో దశమ స్థానము అంటారు. అంటే వృత్తి స్థానాధిపతి కనుక చర రాశి సంబంధం కానీ చర గ్రహాలతో సంబంధం కానీ కలిగినప్పుడు ఏమవుతుంది, ఒక దగ్గర కుదురుగా ఉండలేరు. ఒక 6 నెలలు ఒక దగ్గర చేస్తే వెంటనే మానేసి మళ్ళీ ఇంకో దగ్గర షిఫ్ట్ అవ్వడం, లేకపోతే ప్లేసులు మాటిమాటికి మారడం. అది సింగిల్గా బ్యాచులర్గా ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, కానీ ఒక ఫ్యామిలీతో ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళ పిల్లల చదువుల విషయంలో కానీ, లేకపోతే ఇన్సెక్యూరిటీ వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేటువంటిది తొలగిస్తుంది. మనిషిలో ఉండేటువంటి చంచలత్వాన్ని తగ్గిస్తుంది వారాహి అమ్మవారు. అదేవిధంగా చూడండి, దారిద్ర నాశనము చేస్తున్నట్టు అమ్మవారు. అయితే ఈ అమ్మవారి యొక్క పూజ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రాత్రి సమయంలో, అంటే అసుర సంధ్య సాయంత్రం తర్వాత చేయాలి. వారాహి అమ్మవారు చక్కగా పటం పెట్టుకొని మీరు పుష్పాలతో కానీ, అక్షింతలతో కానీ, లేనట్లయితే కుంకుమతో కానీ, పసుపుతో అయినా, గంధంతో అయినా సరే అమ్మవారిని పూజించవచ్చు. ఇక్కడ ఒక్కొక్క ఇబ్బందికి ఒక్కొక్క నైవేద్యం పెట్టవచ్చు. అంటే అలాగా హ్యాపీనెస్ లేదు, పాయసాన్నం. అంటే లైఫ్లో ఒక స్వీట్నెస్ లేదు, పాయసాన్నం పెట్టాలి. లేదండి మేము శని ప్రభావంతో చాలా ఇబ్బంది పడుతున్నాము, గూడాన్నము బెల్లంతో చేసినటువంటి నైవేద్యం పెట్టండి. అలా కాదండి, మేము గురుబలం లేక మాకే పనులు అవ్వట్లేదు, మీరు పసుపు అన్నము, హైద్ర అన్నం అంటారు, అంటే పసుపుతో తయారు చేసినటువంటి పులిహోర లాంటిది పెట్టవచ్చు. అదేవిధంగా మానసికమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నాము, చలివిడి నైవేద్యంగా పెట్టండి. అలాగే శత్రుపీడ పోవాలి, శత్రువులతో బాగా ఇబ్బంది ఉందండి మాకు అనుకున్నప్పుడు రకరకాల ఆకులు, రకరకాల పుష్పాలతో పూజ చేస్తారు. ఆ రకంగా ఏంటంటే మీకున్నటువంటి సమస్యని అమ్మవారికి చెప్పుకొని చేయాలి. అయితే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఏం చెప్తారంటే, ఎవరు పడితే వారు చేయకూడదు అంటూ ఉంటారు. ఎందుకు చెప్తారు అలాగా అంటే, ఇవన్నీ దేవతా స్వరూపాలు ఎలాంటివంటే తొందరగా ఫలితాన్ని ఇచ్చేటువంటివి. ఒక ఎనర్జీ మన దగ్గర ఉన్నప్పుడు, అయితే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సరైనటువంటి అవగాహన లేనటువంటి ఒక వ్యక్తికి, అంటే చిన్న పిల్లవాడికి ఎవరికి గన్ ఇవ్వం మనం. ఎందుకు? వాడు ఇష్టం వచ్చినట్టు కాల్ చేస్తాడు. ఆ బుల్లెట్ వెళ్ళి అది మంచివాడా చెడ్డవాడా సంబంధం లేకుండా వాడిని కాల్ చేస్తుంది ఆ బుల్లెట్ వెళ్ళి. అప్పుడు ఏం చేస్తారు? ఎవరికి పడితే వాళ్ళకి వెపన్స్ ఇవ్వకూడదు, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి ఆ గన్ను కావచ్చు, కత్తి కావచ్చు ఇవ్వం. అలాగే ఈ యొక్క శక్తి దేవతల యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే, ఎవరైనా ఉపాసన చేసేటప్పుడు వాళ్ళల్లో గనక కామ క్రోధాది వికారాలు ఏవైతే ఉంటాయో వాటిని అదుపులో పెట్టుకునేటువంటి శక్తి లేనప్పుడు, ఎవరి మీదైనా వీళ్ళు కోప్పడ్డప్పుడు అది వాళ్ళకి మంచిది కాదు, ఉపాసన చేసే వాళ్ళకి కూడా మంచిది కాదు. అంటే ఇద్దరికీ దెబ్బ కొడుతుంది అది. అందుకని పూర్వం గురువులు ఏం చేసేవాళ్ళు అంటే, ఈ వ్యక్తిలో స్థిరత్వం ఉంది, మానసికంగా బాగా పరిపక్వత చెందారు, ఇతను ఎటువంటి కామక్రోధాది వికారాలకి లొంగడు అనుకునేటువంటి వ్యక్తికి మాత్రమే ఈ యొక్క వారాహి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ఏదైతే మంత్ర సంబంధం ఉంటుందో ఆ మంత్రాన్ని ఇవ్వడం కానీ, బీజాక్షరాలతో ఇవ్వడం కానీ చేసేవారు. దాదాపుగా సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కూడా చేసేవారు. ఒక శిష్యుడిని పరిశీలన చేసి అప్పుడు ఇచ్చేవారు. అప్పటి వరకు ఇచ్చేవారు కాదు. ఇవాళ రేపు ఉండేటువంటి కాలంలో అందరికీ ఇచ్చేస్తున్నారు. అందుకని ఎవరు పడితే వారు చేయకూడదు అంటూ ఉంటారు. అంటే ఏమిటి? ఒక వ్యక్తికి ఒక వెపన్ ఇచ్చినట్టే వారాహి చేసుకుంటున్నారంటే.
మీరు ఏదో అనవసరమైనటువంటి కోపాలతో ద్వేషాలతో ఇంకోళ్ళ మీద చేసినప్పుడు అది వాళ్ళకి మంచిది కాదు, చేసే వాళ్ళకి మంచిది కాదు. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకుని వారాహి చేయాలి అని అనుకున్నప్పుడు మీరు విశ్వంలో భగవంతుణ్ణి పూజించడం తప్పితే మరొకటి లేదు. అనవసరమైన కామములు, అనవసరమైన క్రోధములు, అనవసరమైనటువంటి విద్వేషాలకి నేను గురవ్వకూడదు. ఇలా ఉన్నట్లయితే నేను చేసేటువంటి ఉపాసన ఏదైతే ఉందో వారాహి ఉపాసన నాతో పాటు వంశానికి కూడా ఇబ్బందిస్తుంది. కాబట్టి నేను ఇటువంటి వేటికి నేను గురి అవ్వకుండా ప్రశాంతంగా నేను అమ్మవారి సాధన చేయడం కోసమే నా యొక్క జీవితాన్ని ఉంది అనేటువంటి భావనతో వారాహి చేయండి. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీ వంశాభివృద్ధి జరుగుతుంది, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోగలుగుతారు. మీరు ఏదైతే సంకల్పం అనుకుంటారో, మీరు ధర్మబద్ధంగా మీరు ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా అమ్మవారు ఇస్తుంది మీకు. శ్రీమాత్రే